మీరు ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసి గణపేశ్వర ఆలయం. ఆ గణపేశ్వర ఆలయంకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఈ గంగాదేవి చెరువు ఉంటుంది. ఇది మార్నింగ్ టైంలో అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనం గణపేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాము. గణపేశ్వర ఆలయం చాలా పురాతనమైన శివాలయం. కాకతీయులు నిర్మించారు ఒక 1000 సంవత్సరాల క్రితం. ఈ లొకేషన్ ఎక్కడంటారా, కూసుమంచి నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఖమ్మం నుంచి ఒక 22 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్లయితే మనం ఈ ప్లేస్కి రావచ్చు. ఇప్పుడు వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి ఉంటుంది కదా, సేమ్ సిమిలర్గా అలా ఉంటుంది. నేను ఇప్పుడే గుడి లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాను, ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు గుడి. సో కాసేపు అయ్యాకైతే మనం గుడి లోపలికి వెళ్దాం. ఈ లోపల వ్యూ చూద్దామని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు ఈ ఊర్లో నాకు ఈ చెరువు కనపడ్డది. గంగాదేవి చెరువు అంట. చాలా అద్భుతంగా ఉంది. ఈ చుట్టూ చూడండి ఎలా ఉందో. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అయితే ఉంటుంది. వావ్, సూపర్ కదా అసలు టెంపుల్. ఈ టెంపుల్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, వీళ్ళు ఈ నిర్మించిన పద్ధతి ఒక ఇంటర్లాకింగ్ సిస్టమ్ అన్నమాట. ఒక రాయిని ఇంకొక రాయిపై అమర్స్తూ ఎటువంటి సిమెంట్ కానీ ఏది కానీ యూజ్ చేయకుండా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా అద్భుతంగా అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది సుమారుగా ఒక 1000 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయం అనమాట. ఈ శిల్పి గురించి కూడా ఒక స్టోరీ విన్నాను అనమాట. ఏంటంటే ఈ శివాలయాన్ని ఎవరైతే నిర్మించారో అతనికి ఒకటే చెయ్యి, ఒకటే కాలు, దీనికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు అయితే దొరకలేదు. కానీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి అప్పట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు అంట, ఇలా ఈ శివాలయాన్ని నిర్మించేటప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఒకటే చెయ్యి, ఒకటే కాలు అని చెప్పి చెప్తారు. అక్కడ అటు సైడ్ చూడండి, అక్కడ ఇంకో టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా కాకతీయులు నిర్మించింది అంట. త్రికుటాలయం అని చెప్పేసి అంటారు. ఈ శివాలయాన్ని నిర్మించింది ఎవరంటే గణపతి దేవుడు. సో అందుకే ఈ శివాలయాన్ని గణపేశ్వర ఆలయం అని చెప్పేసి అంటారు. కాకతీయుల ఆనవాయితీ అనమాట. ఎవరైతే నిర్మిస్తారో వాళ్ళ పేరు ఉండటం. క్రితం నిర్మించిన తర్వాత ఏమైందంటే చాలామంది రాజులు గణపతి దేవుడిని అటాక్ చేయటం, ఆ టైంలో ఇక్కడ నిధి ఉంటుందని చెప్పేసి, ఏంటంటే ఇంతకుముందు పాతకాలం టెంపుల్స్లో నిధి ఒక బ్యాంకు లాగా ఇలా యూజ్ చేసేవాళ్ళు. సో అలాగే కొంచెం డ్యామేజ్ చేయటం, ఇంకా వేరే రాక్షసానందం అనమాట, వేరే రాజులు అటాక్ చేసినప్పుడు కొంతవరకు అయితే ఈ శివాలయం అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది. అయితే 2005లో ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ శివాలయాన్ని గుర్తించి డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ ఊరు ప్రజల సహకారంతో ఈ శివాలయాన్ని అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది. ఈ ఇక్కడ నుంచి ఒక 22 కిలోమీటర్ డిస్టెన్స్లో ఖమ్మం ఉంటుంది. ఖమ్మంలో కూడా మనకి ఇప్పుడు అప్పట్లో కాకతీయులు నిర్మించినటువంటి కిల్లా ఉంటుందన్నమాట. అక్కడికి కూడా ఇప్పుడు వెళ్తున్నాను, ఆ ప్లేస్ కూడా చూపిస్తాను. ఈ ప్లేస్లో ఇప్పుడు మీరు ఇక్కడికి రావాలి అంటే ఎలా అంటే, మీరు ఖమ్మం నుంచి బస్సెస్ అయితే ఉన్నాయి కూసుమంచి వరకు. అక్కడి నుంచి మీరు ఆటో పట్టుకొని ఇక్కడికి రావచ్చు. అలాగే ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు అయితే సూర్యాపేట నుంచి పాలేరు రూట్ ఉంటుంది, అట్లా కూడా ఈ ప్లేస్కి అయితే రావచ్చు. అది గైస్.